ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే ఈ చైతన్యమే సర్వత్రా సాక్షిలాగా వెలయుచూ ఉన్నది, స్పందించకుండా ఉంటుంది. దీపానికి ప్రకాశింపజేయడం కంటే వేరొక కార్యం లేనట్లుగానే ఈ చైతన్యానికి కూడా ప్రకాశింపజేయటం మాత్రమే ఉన్నది, వేరొక క్రియ లేనే లేదు. చైతన్యం యొక్క వాస్తవ స్వరూపము ఇట్టిదే అయినప్పటికీ దేహము మొదలైన భావాల వలన మలినమైపోతుంది, వికల్పాలతో నిండిపోతూ ఉంటుంది. అది జడము కాకపోయినప్పటికీ కూడా జడమే అవుతూ ఉన్నది. సర్వగామిని అయినట్టు అయి కూడా సంకుచితమే అవుతుంది. సర్వము వ్యాపించి ఉండి కూడా సంకుచితమే అవుతుంది. ఈ యొక్క చైతన్యమే నిర్వికల్పకమైనటువంటి సూక్ష్మ అవస్థ యందుండి కూడా ప్రాణమయమైనటువంటి లింగ శరీరంలో ప్రతిబింబితమై ఉంటుంది. సూక్ష్మమైనటువంటి తంతువులు అంటే సన్నని ధారపోగులు యంత్రంలో బడి పెద్ద పెద్ద వస్త్రాలుగా మారునట్లుగానే ఈ యొక్క చైతన్యమే ప్రాణమయమైనటువంటి లింగ శరీరంలో పడి మరే ప్రతిబింబితమై హస్తము పాదములు కలిగినటువంటి అవయవాలుగా మారుచూ ఉన్నది అని చెబుతూ, స్వప్నమునందు పురుషుని యొక్క వాసనలతో కూడినటువంటి చిత్తము బయట విషయ రూపంగాను అంతరమున బోధ రూపంగాను కనబడినట్లుగానే ఈ చైతన్యమే జాగ్రత్త దశయందు కూడా విషయ ఆకృతిని, అంతరమునందు మనోరూపాన్ని మరి ధరిస్తూ జ్ఞాన అజ్ఞానాత్మకమే అగుతూ ఉంటుంది. దుర్జనుల యొక్క సాంగత్యము చేత సాధు పురుషుడు అసాధువైనట్లుగానే, మంచివాడు కూడా చెడ్డవాని సహవాసంతో చెడ్డవాడు అయినట్లుగానే అతి నిర్మలమైనటువంటి ఈ చైతన్యమే దేహము మొదలైన ఆకారాల చేత అది మమేకమై దానికి అనుకూలమైనటువంటి చింతనే పొందుతూ ఉంటుంది. ఎలాగంటే సువర్ణము మాలిన్య సంయోగము చేత తామ్రభావాన్ని దాల్చినట్లుగానే బంగారము అనేటువంటిది స్వచ్ఛమైన బంగారం అయితే విరిగిపోతుంది. అది రాగితో కలిపినప్పుడు మాత్రమే ఆభరణాలుగా సమకూరుతుంది. కాబట్టి ఆ సువర్ణము మాలిన్యం యొక్క సంయోగముతో ఆ రాగి యొక్క కలయికతోటేనే తామ్రభావాన్ని పొందినట్లుగానే మరలా కూడా మాలిన్యాన్ని శుభ్రపరిస్తే ఆ రాగిని కలిపినటువంటి రాగిని తీసివేస్తే శుభ్రపరిచినటువంటి సువర్ణమైనట్లుగానే ఈ చైతన్యము కూడా సంయోగము వియోగము కలయిక విడిపోవడం అనేటువంటి దాని వలన శుద్ధము అశుద్ధము అవుతూ ఉన్నది. అద్దాన్ని శుభ్రపరిచినట్లయితే అది ప్రతిబింబాన్ని ప్రతిఫలింపజేసుకున్నట్లుగానే స్వచ్ఛమైన భావమును దాల్చినట్లుగానే అజ్ఞానము చేత జీవ జడ భావాన్ని దాల్చినటువంటి ఈ చైతన్యం కూడా తత్వబోధ వలన మరలా స్వకీయమైనటువంటి తత్వభావాన్నే పొందుతూ ఉన్నది. ఈ చైతన్యం యొక్క అజ్ఞానము వలన మాత్రమే సంసారం ఉదయిస్తుంది. అసలు ఈ శరీరాల యొక్క రాకపోకలు ఈ అజ్ఞానం వలనే. దేని యొక్క అజ్ఞానం? ఈ చైతన్యం యొక్క అజ్ఞానం వలనే సంసారము శరీరాల రాకపోకలు కొనసాగుతూ ఉన్నవి. ఈ చైతన్యం యొక్క స్వరూపాన్ని గ్రహిస్తే సంసారము తుచ్చమై లయమైపోతుంది. లేదు అంతేకాదు, ఈ చైతన్యము అసద్భావాన్ని అసత్తుని గ్రహించినప్పుడు అవిద్యను గ్రహించినప్పుడు నిత్య స్వభావయుతమై అయ్యుండి కూడా వినాశగ్రస్తములాగానే తోస్తుంది. వినాశము మింగివేసినట్లుగానే. అంటే తొడిమి గనక తొలగిపోయిన మాత్రం చేతనే ఎంతటి అల్పస్పందనముననే పర్వత తటమున ఉన్నటువంటి వృక్ష ఫలాలు అధపతనాన్ని పొందినట్లుగానే. అంటే ఆ యొక్క పర్వతాల యొక్క శిఖరాల మీద ఉండేటువంటి చెట్లకు తొడిమలు ఊడిపోతే అవన్నీ కూడా భూమిపై పడినట్లుగానే సూక్ష్మమైనటువంటి ఈ చిత్ పదార్థము నుండి ఈ విశాల జీవభావము అని గ్రహించాలి.
అందువలన బాహ్యములైనటువంటి ఈ రూపరసాదుల యొక్క సత్త కూడా ఈ అద్వితీయమైన రెండవ వస్తువు కానీ ఏకరసమాత్రమైనటువంటి ఆ అద్వితీయ చైతన్యమే అవుతూ ఉన్నది. అంటే అధ్యస్థములైనటువంటి భేద అభేదాలను కూడా అజ్ఞాన సంభూతాలు జ్ఞానబలము చేత ఇవి లయాన్నే పొందుతూ ఉన్నవి అని చెబుతూ చిత్తేంద్రియం మొదలైనటువంటి ఉపకరణాల యొక్క అనుభూతమైనటువంటి సాక్షి చైతన్యం యొక్క బోధ కూడా ఈ చైతన్య సత్త వలననే సంభవిస్తూ ఉన్నది. దీని యొక్క కార్యవ్యవహారాలు కూడా ఈ చైతన్యం యొక్క ప్రకాశం వలనే కదా కలుగుచున్నది. ఈ చైతన్యం యొక్క శక్తి వలననే వ్యానవాయువు ఈ రెండు కళ్ళను కూడా చెలింపజేస్తూ ఉన్నది. ఈ చలనము వలన ఏది ప్రకాశింపజేయబడుచు ఉన్నదో అదే చక్షువు అని కళ్ళు అని చెప్పబడుతూ ఉన్నవి. ఈ ఇంద్రియ ద్వారమునందు అంతఃకరణ వృత్తి బహిర్గతమవుతుంది. ఆ నేత్రగా గోళకాలను మరి మనసు చిత్తము అనేటువంటివి ఆవరించి ఉన్నప్పుడు మాత్రమే అంతఃకరణ వృత్తి బయటకు వచ్చి ఆ యొక్క వస్తువుల యొక్క ఘటపటాదుల యొక్క ఆకృతిని దాల్చి వాటిని సత్తా అవి వస్తుతత్వంగా గ్రహిస్తూ ఉన్నవి. ఇది కూడా ఏమిటి అంటే ఆ చైతన్యమే. అలాగనే త్వక్కు అంటే చర్మము స్పర్శేంద్రియమే కదా. ఈ వాయువు అంటే ఈ త్వక్కు వాయువు ఈ రెండు కూడా తుచ్చములే అంటే రెండు జడాలే. ఈ రెండింటి యొక్క కలయిక వలన కలిగేటువంటి స్పర్శ ఈ చైతన్య శక్తి వలననే కదా పుడుతూ ఉన్నది. అయితే గంధ తన్మాత్ర దాని యొక్క గ్రహించేటువంటి ప్రాణవాయువుల యొక్క గంధ తన్మాత్ర అంటే ఏంటి నాసిక, దాని యొక్క గ్రహింపు ఏంటి ప్రాణవాయువుల యొక్క సంబంధము గంధమే జ్ఞానం అనబడుతూ ఉన్నది. అంటే వాసన చూసేటువంటి జ్ఞానం. ఈ గంధ జ్ఞానం కూడా చిత్తవృత్తికి సంబంధించినదే అవడం వలన గంధ సంవిత్తు అని చెప్పబడుతూ ఉన్నది. ఇదంతా కూడా అంతఃకరణాన్ని పరిచ్ఛిన్న ప్రదేశం నుండి వేరు చేసినప్పుడైతే పరమ చైతన్యము కాకుండా వేరొకటి మరొకటి ఉన్నదా? లేనే లేదు. ఈలాగనే శబ్ద తన్మాత్రతో అంటే చెవి, శబ్ద తన్మాత్ర అంటే శ్రవణేంద్రియమే కదా. ఈ శ్రవణేంద్రియ వాయువు కూడినటువంటి అది శబ్ద సంవిత్తు అని కదా అనబడుతూ ఉన్నది. అంతఃకరణం అనేటువంటిది వృత్తిరహితమైంది. అప్పుడు నిర్వికల్పము సుషుప్తి సదృశము ఏమీ తెలియబడని స్థితి అయినటువంటి ఈ చైతన్యమే అప్పుడు పరమ చైతన్యము అని చెప్పబడుచు ఉన్నది. అంటే కర్మేంద్రియాల ప్రవృత్తి వలన కలిగేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అది చిత్త కాలుష్యమైనటువంటి అంటే మననము, మనసు చేసేటువంటిది ఏంటి చింతే కదా అనబడుతూ ఉంటుంది. ఈ మనోవృత్తులను సాక్షి అయినటువంటి చైతన్యమే నిర్మలమైనటువంటి ఆత్మ చైతన్యము అని గ్రహించవలే. అంతేకాదు ప్రకాశముతో ప్రకాశాత్మకమైనటువంటి ఈ చైతన్యమే తన యందు తాను వెలయుచు స్ఫటికమణిలాగానే తన యొక్క అదీ జగత్తులను తన యదీ జగత్తులను ధరిస్తూ ఉంటుంది. అద్వితీయమైనటువంటి ఈ చైతన్యము నిర్వికార భావమున ఈ జగద్రూపాన్ని ధరించినప్పటికీ దీనికి ఉదయమని అస్తమయం కానీ చలనము కానీ వృద్ధి కానీ లేనే లేవు. సంకల్ప బలము చేత ఈ చైతన్యము జీవభావాన్ని దాల్చినప్పటికీ కూడా సంకల్పరహితమై తన యందు తానే వెలయుచు తన జడ జగత్తును కూడా వాస్తవానికి చైతన్యముతో నిండినదే అని గ్రహించి స్వస్వరూపముననే అలరారుచూ ఉంటుంది. ఇంకా జీవుడి చైతన్యము యొక్క రథము, ఈ జీవుని రథము అహంకారము. అహంకారం యొక్క రథమేంటి? బుద్ధి. బుద్ధి యొక్క రథమైతే మనస్సు. మనస్సు యొక్క రథమేంటి? ప్రాణం. ప్రాణం యొక్క రథము ఇంద్రియాలు. ఇంద్రియాల యొక్క రథమేంటి? శరీరం. శరీరం యొక్క రథమేంటి? కర్మేంద్రియాలు. ఈ రథాలు అన్నింటి యొక్క కార్యం స్పందనము, అది చలించడం. అయితే ఈ యొక్క ముసలితనము మరి చావు
తో నిండిపోయినటువంటి ఈ దేహము అనేటువంటి పంజరములో ఉన్నటువంటి జీవుడు అనేటువంటి పక్షులు ఈ చక్రము మూల కారణమైనటువంటి పరమేశ్వరుని విభూతి వలన మాత్రమే సంభవించినది అని చెబుతూ ప్రతిభాసతేవాత్మన్య తత్సత్స్వప్న ఇవ తతః మనాగపిన సత్యాత్మ మృగతృష్ణాంభూ వత్సితం. ఈ ప్రపంచమంతా కూడా ఆత్మ అనేటువంటి తుచ్చమైన స్వప్నంలాగానే లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది, లేకుండా పోతుంది, ప్రతిభాసిస్తుంది. కాబట్టి ఇందులో ఒకంతైనా సత్యం ఉన్నదా విచారించి చూస్తే ఏమాత్రము లేదు. ఎలా అంటే మరుమరీచికలాగానే తుచ్చము, ఎండమావిలోని నీటిలాగానే నీచమైనటువంటి విషయము. ఎండమావిలో నీరు కనబడడం సత్యం, నీరు ఉన్నదా అసత్యం. అలాగననే ఎలాగంటే ఈ శరీరము మొదలైనటువంటి జగత్తు అసద్రూపమే అయి ఉన్నది. విశాల స్వప్నంలాగా అంటే దీర్ఘమైన పెద్ద కలలాగానే ఆత్మయందు ఇది ప్రతిభాసిస్తూ ఉన్నది. ఇది మృగతృష్ణా జలంలాగానే వర్తిస్తూ ఒకంతైనా కూడా సత్యము కాకుండానే ఉన్నది. అంతా అవిద్యాస్వరూపమే. కాబట్టి ఓ మునీశ్వర, పండితులు ప్రాణరథాన్ని కల్పనారథము అని కూడా అంటారు. ఎలాగంటే ప్రాణం ఎటువైపుకు వెళ్తుందో మనసు కూడా అటువైపుకే వెళ్తుంది. ప్రకాశం ఉన్న చోటనే కదా రూపం ఉంటుంది, వెలుగు ఎక్కడుంటుందో అక్కడ వస్తూ ఉంటుంది. బలవంతుడైనటువంటి ప్రాణవాయువు ఉన్న చోటనే కదా చలనము అనేది ఉంటుంది. ఏ అరణ్యమున వాయువు ప్రవేశిస్తూ ఉంటుందో అక్కడే కదలిక అనేది కలుగుతూ ఉంటుంది. మనస్సు ఆకాశమున లీనమైనట్లయితే మరి ఇంకా కదలిక అనేది ఉండదు కదా. అంటే ప్రకాశము లేకపోతే రూపము కూడా ఉండదు. ఎందుకు? వెలుగు లేకపోతే దాని సంబంధమైన వస్తువు కూడా కనబడదు కదా. ప్రాణవాయువు గనక ఉపశమించిందా మనస్సు అనేటువంటిది బొత్తిగా ఉండదు. గాలి ఆగిపోతే దుమారము అనేది లేవదు. అలాగే ప్రాణవాయువు వెళ్ళిన చోటనే మనస్సు కూడా వెళ్తూ ఉంటుంది. రథం ఎక్కడెక్కడికి వెళ్తుందో సారథి కూడా అక్కడక్కడికి పోవలసి ఉంటుంది కదా. ప్రాణవాయువు ఎక్కడికి వెళితే చిత్తము కూడా క్షణంలో అక్కడికి వెళ్తుంది. అంటే క్షిపణి యంత్రములో విడవబడినటువంటి రాయిలాగానే మనస్సు కూడా ప్రాణాన్ని అనుసరిస్తూ ఉంటుంది. పుష్పమున్న చోటే కదా సువాసన ఉంటుంది, అగ్ని ఉన్న చోటే కదా ఉష్ణత్వం అంటే వేడి ఉంటుంది. అలాగే ప్రాణవాయువు ఉన్న చోట మాత్రమే మనసు అనేది అలరారుచూ ఉంటుంది. ఎలాగంటే చంద్రుడున్న చోటే వెన్నెల ఉండునట్లుగానే ప్రాణవాయువు ఉన్న చోటే మనసు కనబడుతూ ఉంటుంది. ఈ వాయువు యొక్క చలనము వలననే ఈ కన్నులు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాల యొక్క జ్ఞానం కలుగుతూ ఉన్నది. ఈ వాయువే శరీరము అంతటా కూడా అన్నరసాన్ని వ్యాపింపజేయడానికి చేసి నాడులన్నింటినీ కూడా స్పృశిస్తూ ఉంటుంది. అంటే చిత్తము మనసుల చేత నిర్మించబడినది అయినా లింగ శరీరాత్మకము అయినా ప్రాణకోఠరమున ప్రతిబింబించి రెండింతలతో ఉన్నటువంటి ద్విగుణీకృతమైనది అయిన ఈ యొక్క చైతన్యం యొక్క వ్యాపకత్వము ప్రాణవాయువు యొక్క కార్యము కాకుండా ఇతరమైనది ఏ విధంగా అవుతుంది? కాదు కదా. ఆకాశములాగానే స్వచ్ఛమైన ఈ చైతన్యము జడము అజడము అనేటువంటి పదార్థాలు అన్నింటా కూడా ఇదే నిండి ఉన్నది. అంటే ప్రాణవాయువు యొక్క స్పందనమున స్పష్టంగా అభివ్యక్తమై ఉంటుంది. సంచితమైనప్పుడే ఇది అనుభవగోచరము అవుతుంది. ఈ చైతన్యము జడముల యొక్క అంటే ఈ కదలనటువంటి దేహాల ప్రాణవాయువు వలన ఉద్బోధితమై కదిలించబడి అధ్యస్థమైనటువంటి చైతన్యముతో వేరుపడి అనుభవిస్తూ ఉంటుంది. అంటే జీవద్దశయందు ఈ ప్రాణము ఉండడం వలననే జడమైనటువంటి దేహము నానా విధాల ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటుంది. ఇటువంటిది అయిన శరీరము ప్రాణవాయువు లేకపోతే మనసు అనేది శూన్యము.
నిశ్చలము అవుతుంది. కాబట్టి ముని పరమ చైతన్యము పురియష్టకముననే ప్రతిబింబిస్తుంది. అక్కడ పరమ చైతన్యము లింగ శరీరమునందే కనబడుతూ ఉంటుంది. అద్దమునందే ప్రతిబింబము అగునట్లుగానే రాతి యందు అగపడడం లేదు కదా. అద్దంలో కనపడినటువంటి ప్రతిబింబం రాతి యందు నిల్చున్నాం, రాతి ముందు కనబడుతుందా? లేదు. అలాగే ఓ ఋషి, కార్యములన్నిటికీ కూడా కారణమైనటువంటి మనస్సునే నీవు పురి అష్టకము అని గ్రహించు. అసలు ఆ మనసే లింగ శరీరం అని నువ్వు గ్రహించు. ఇతరులకు ఆచార్యులు అందరూ దీనిని శిష్యబోధార్థము విభిన్న నామాలను రకరకాల పేర్లతో దీనిని వ్యవహారం చేశారు. అంటే సంకల్పాలతో నిండిపోయినటువంటి యస్మాదుదేతి కలనా కుల దృశ్యజాలం యత్తత్ర చ స్థితవదిత్యను భూతముచ్చై యస్మాన్ మనో విపరివర్తతి దేహ దృష్ట్వా సర్వం తు తత్పరమవస్థితి విద్ధి విశ్వం. అంటే సంకల్పాలతో నిండిపోయినటువంటి ఈ దృశ్యజాలము దేని నుండి ఉదయిస్తూ ఉన్నదో, ఎందు కనబడుతూ ఉన్నదో, ఎక్కడ అనుభూతములవుతూ ఉన్నవో, దేని నుండి మనస్సే దేహము యొక్క ఆకారమున భ్రమిస్తూ కనబడుతూ ఉన్నదో ఆ పరమ వస్తువే ఈ విశ్వము కూడా అని నీవు గ్రహించాలి అని చెబుతూ, జీవతాది నిషేధేన సా శుద్ధ చిత్ ప్రదర్శ్యతే మనఃప్రాణేంద్రియ ద్వారా బహిరంతః ప్రధాయయ. ఈ యొక్క ప్రకరణమునందు జీవితము మొదలైన వాటిని నిషేధింపబడి మిగిలినటువంటి చిన్మాత్ర శుద్ధ చిద్వస్తువును ప్రదర్శింపబడుచు ఉండేటువంటి వర్ణనను, అంటే నిర్వాణ ప్రకరణములో ఈ పూర్వభాగమున మనఃప్రాణైక్య ప్రతిపాదనాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా ఈశ్వరుడు అంటూ ఉన్నాడు. మునే శృణు కథం కార్యకారిణే స్పందశాలిని చరంతి చ తనుం పుంసాముపైతి పరమాభిధాం. ఓ ముని, ఈ పరమ చైతన్యము జీవుల యొక్క శరీరాన్ని ప్రవేశించి కార్యాలను ఆచరింపజేసేటువంటి విధి ఉన్నది కదా. ఆ విధిని దేహముల యందు ప్రవేశించి చలనముతో కూడుకొని స్నాత, భోక్త, బ్రాహ్మణుడు, క్షేత్రియుడు మొదలైనటువంటి సంజ్ఞలను పొందేటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాను విను అని చెబుతూ, ఈ చైతన్యమునకు ఒక శక్తి ఉంది. అది ఆవరణ శక్తి. అది తనకు ఆశ్రయమైనటువంటి బ్రహ్మమును మరుగున పడజేస్తుంది. లేదు అనిపిస్తుంది. పూర్వం యొక్క మనం సంపాదించుకున్న, మనం పోగు చేసుకున్నటువంటి సంస్కారాలతో పుట్టినటువంటి ప్రయత్నాలను, వివిధ రకాలైనటువంటి విధి నిషేధ రూపాలను అయినటువంటి శరీరముతోటి, వాక్కుతోటి, కర్మలతోటి కూడా మనం మనోభావాన్ని పొంది చైతన్యము నుండి ఉద్భవించినదైనటువంటి అయి ఉండి కూడా జడములాగానే అవుతుంది. కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ, నీవు ఈ విధంగా వ్యవహార దశను పొందినటువంటి బ్రహ్మశక్తి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల వలన ద్రష్ట దృశ్య దర్శనాల అనేటువంటి భేదాలను పొందుచూ ఉన్నది. కాబట్టి ఓ ముని, పరమ చైతన్యము ఈ మాయాశక్తి యొక్క ప్రసాదం వలననే మలినమైపోతుంది. అది కలంకితమై జగత్తు రూపంలో గంధర్వ నగరాన్ని సృష్టిస్తుంది. అంటే అక్కడ ఏమీ లేకపోయినా కల్పిస్తుంది. కాబట్టి పరమార్థ భావమునైతే అది అసలుకు సృష్టించడమే లేదు అని చెబుతూ, జడమైనటువంటి ఈ శరీరము, చిత్తము మొదలైనవి లేకున్నప్పటికీ కూడా కొయ్య, గోడ ఏ విధంగా దానికంటూ చేష్టలు అనేవి లేకుండా ఉన్నట్లుగానే అవి ఉన్నట్లయితే ఆకాశమునకి ఎగురవేయబడినటువంటి పాషాణ రాతి ముక్కలాగానే చలిస్తూ ఉంటుంది, అంటే స్ఫురిస్తూ ఉంటుంది అని చెబుతూ, అత్యంత జడమైనటువంటి లోహము కూడా అయస్కాంతమణి కడ, అంటే అయస్కాంతము సామీప్యంలో అది చలించినట్లుగానే ఈ జీవుడు కూడా సర్వగామి అయిన పరబ్రహ్మం యొక్క సాన్నిధ్యం వలననే కదా చలిస్తూ ఉన్నాడు. అంతేకాదు క్రియలను కూడా ఆచరిస్తూ ఉన్నాడు. అంటే సర్వవ్యాపి అయినటువంటి ఈ చిచ్చక్తి బలము చేతనే ఈ జీవులందరూ కూడా వికాసాన్ని పొందుతున్నారు. ఈ జీవులు చైతన్యం యొక్క ప్రతిబింబ మాత్రులు
అంటే పంచభూత ద్రవ్య స్వభావులైనటువంటి జీవులు. ఆ ద్రవ్యము నిర్ధర్మక స్వభావమైనటువంటి చైతన్యం యొక్క ప్రతిబింబమే అని నీవు చెప్పడానికి వీలు పడదంటావా? ద్రవ్యం యొక్క ప్రతిబింబమే పడాలి అనేటువంటి నియమం లేదు కదా. అంటే అర్థమున గుణము క్రియలు మొదలైనటువంటి ప్రతిబింబం కూడా పడుతూ ఉన్నది. అలాగనే ఇక్కడ కూడా ఆ విధంగానే గ్రహించాలి అని చెబుతూ, ప్రవిస్మృత స్వభావత్వా జీవోయం జడతాం గతః మోహాద్విస్మృత భావత్వా శూద్ర తామివ సద్విజః. ఈ జీవుడు బ్రహ్మం యొక్క ప్రతిబింబమే అయ్యున్నాడు. అయినప్పటికీ కూడా నిజస్వరూపాన్ని మరిచిపోయాడు. అందువలన జడభావాన్ని పొందాడు. అంటే సద్బ్రాహ్మణుడు మోహం యొక్క వశము చేత మరి చెడు కర్మలను ఆచరించుట వలన శూద్రత్వాన్ని పొందుతూ ఉండడం లేదు. అంటే వాడు శూద్రత్వాన్నే కదా పొందుతూ ఉన్నాడు చెడు క్రియలను ఆచరించడం వలన. అంటే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు మద్యపానాదులు చేయడం, తన యొక్క స్వభావాన్ని మరిచిపోవడం, వీటన్నింటి వల్ల కూడా వాడు శూద్రత్వాన్ని పొందుతున్నాడు. ఆ విధంగానే ఈ జీవుడు కూడా తన యొక్క శుద్ధ చిత్స్వరూపాన్ని మరచడం వలన జడత్వాన్ని పొంది ఉన్నాడు. ఈ చైతన్యము తన యొక్క స్వరూపాన్ని మరిచిపోవడం వలననే కదా చిత్తభావాన్ని పొందాడు. అలా పొందినటువంటి మహాత్ములు కూడా మోహవశము చేత వికలత్వాన్ని పొందుతారు, దేనభావాన్నే పొందుతూ ఉన్నారు అని చెబుతూ, తరంగాల వలన నీరు సంచలిస్తుంది, కదులుతూ ఉంటుంది. ఈ చైతన్యము కూడా ప్రాణవాయువుతో అధ్యస్తమై శరీరాన్ని సంచలింపజేస్తూ ఉంటుంది. అంటే పాషాణ ఖండాలు, నౌకలో ఉన్నటువంటి అంటే రాతి ముక్కలు వాయువు వలన చాలితమగునట్లుగానే ఈ దేహ యంత్రమాలన్నీ కూడా జీవభావాన్ని పొంది మననము అంటే అది ఎల్లప్పుడూ కూడా సంకల్పించడము, క్రియా స్వభావాలను పొందినటువంటి చైతన్యములాగానే చాలితాలే అవుతూ ఉన్నాయి, చెలిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ, పరమాత్మ శరీర శకటమును నడిపింపగోరి, పరమాత్మ అనేటువంటి ఆయన ఈ శరీరము అనే బండిని నడిపించాలి అని కోరాడు. మనస్సు ప్రాణాలను దృఢమైన వాహనాలుగా రెంటిని సృష్టించాడు. శరీరము అనే బండిని నడపాలి అంటే 2 దృఢ వాహనాలు కావాలి. అదేంటి? ఒకటి మనస్సు, ఒకటి ప్రాణము. అయితే ఈ చైతన్యం ఏం చేసింది? జడ రూపాన్ని గ్రహించింది, జీవభావాన్ని పొందింది. ప్రాణము అనే గుర్రము కట్టబడిన మనస్సు అనే రథాన్ని ఎక్కింది. తన యొక్క స్వస్వరూపాన్ని త్యజించకపోయినప్పటికీ కూడా జాగ్రత్త దశ యందు జన్మించాను అనేటువంటి తోచే పదార్థాలుగానే స్వప్నావస్థ యందు మేల్కొనిన స్వప్నావస్థ యందు నష్టమైన పదార్థాలు లాగానే కనబడుచూ ఉంటుంది. అదే మేల్కొని చూస్తే అక్కడ నష్టం కష్టం ఏమీ లేదు. కానీ ఈ పదార్థాలుగా మారుతున్నవా మెలకు వచ్చినాక చూస్తే లేదు కదా. అందువలన తరంగత్వము జలముల నుండి వేరుగానట్లుగానే, అంటే ఆ జలముగా చూసినప్పుడు తరంగాలు కనపడలేదు, తరంగాలుగా చూసినప్పుడు జలము కనపడలేదు. అంటే ఈ తరంగాలు ఎక్కడి నుండి పుట్టినవి? నీరే. అయితే నీరుని నీరు అంటున్నామా, తరంగాలు అంటున్నాం. ఆ విధంగానే తరంగత్వము అనేటువంటిది జలము కంటే వేరైందా? కాదు. ఏ చైతన్యము కూడా జగత్తు నుండి భిన్నము, వేరైనది కానే కాదు. అంటే ఈ చిత్తవృత్తులను ప్రతిఫలించినటువంటి ఆత్మ చైతన్యమును ఆశ్రయించుకొనే ఈ జీవ జగత్తులు అన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నవి. ఇవి కేవలం ఆత్మ యొక్క ప్రకాశం వల్లనే ప్రకాశిస్తూ ఉన్నవి. వెలుతురు లేకపోతే రూపము అనేది కనబడదు కదా. అలాగే దీపమున్న చోట ఇళ్ళే ప్రకాశించినట్లుగానే మరి నిరామయమైనటువంటి పరమాత్మ చైతన్యము, ఆ పరమాత్మ చైతన్యం ఉండడం వలనే జీవుడు కూడా జీవిస్తూ ఉన్నాడు. ఒక్క నీటి నుండియే అలల నుండి నురుగు ఉత్పన్నమైనట్లుగానే అది వ్యాధులు మొదలైనటువంటి దుఃఖాలు ఈ జీవుని నుండే పుట్టి పెరుగుతూ ఉన్నాయి.
శరీర కమల షట్పదమైనటువంటి జీవుడు అది వ్యాధులతో జీర్ణించిపోతున్నాడు. తరంగ రూప ప్రాప్తాన్ని వాయుతాడితము గాలి గనక తంతే ఆ అయినటువంటి నీటిలాగానే దుఃఖము, దైన్యము, భీతిని పొందుచూ ఉన్నాడు అని చెబుతూ, అంతే ఏ విధంగా సూర్యుడు గనక తాను సృష్టించి ప్రకాశింపజేసేటువంటి మేఘమండలం లాగానే సూర్యుడు తన యొక్క వేడి చేత నీటిని ఆవిరిగా మారుస్తాడు, మార్చి ఆ ఆవిరి మేఘాలుగా తయారవుతాయి. ఆ విధంగా ఆ మేఘమండలం వలననే కప్పబడతాడు. మళ్ళీ తను సృష్టించినటువంటి మేఘాల చేత తానే కప్పబడి తిరోధానము లేనట్లుగా, మ్లానము తగ్గిపోయి ఖండభావాలను పొందుచు, అక్కడ ఉండి లేనట్లుగా ఉండేటువంటి భావాలను పొందుచు మరి ఉంటాడు. ఆ విధంగానే చైతన్యం కూడా అన్నిటికీ తనే ఆధారమై ఉంటుంది. ఈ శరీరమున వైవస్యాన్ని పొందుతూ ఉంటుంది అని చెబుతూ, అంటే తన చేత ఉత్పన్నమైనటువంటి దేహాలతోటే తాను ఆ యొక్క అజ్ఞత్వాన్ని పొందుతూ ఉంటుంది. దానికి వివసమైనట్లుగా కనబడుతూ ఉంటుంది. వైవస్యాచ్యవతి మౌఢ్యాన్న వింధ్యత్యాత్మ సంవిధం ఘనజాడ్య పరాభూత స్వాంఘౌ వదలనం యథా. మరి ఎక్కువగా కళ్ళు త్రాగి, కళ్ళు అంటే మత్తు పదార్థం, ఆ కళ్ళు అనేటువంటి సొర, ఆ మత్తు పదార్థం త్రాగి మత్తుగా ఉన్నటువంటి మనుషుడు ఏం చేస్తాడు? తన యొక్క అవయవాలను కోసివేసినప్పటికీ కూడా దానిని గ్రహింపలేడు. ఎక్కువ తాగినప్పుడు ఏం చేస్తాడు అంటే తన అవయవాలను ఖండించినా కూడా గ్రహించలేనట్లుగానే చైతన్యము కూడా ఏ విధంగా అంటే దానిలో వశపడిపోతుంది. వైవస్వత్వము, వైవస్యము అనేటువంటిది పొందుతుంది. పొంది ఆత్మస్వరూపాన్ని, తన యొక్క నిజస్థితిని గ్రహింపజాలకుండా ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే మద్యపానాదుల వలన ఘనీభూతమైనటువంటి మేఘముతో కూడుకొనినవాడు ఏ విధంగా మోహముతో, అంటే ఏమీ తెలియబడినటువంటి మబ్బు స్థితి, అటువంటి దానితో కూడుకొనినవాడు, మొత్తులో లీనమైన వాడు తన యొక్క అవయవాలను కోసివేసినా కూడా తెలియబడనట్లుగానే ఈ మాలిన్యాల వలన నీచయోనులు యందు పడిపోవచ్చు అజ్ఞ చైతన్యము మూఢత్వ కారణము చేత తన యొక్క ఆత్మస్వరూపాన్ని తను గుర్తించలేకుండా ఉన్నది అని చెబుతూ, ప్రాప్య చాప్యనుసంధానమస్య మోహో వినశ్యతి ఘనమోహరతో జంతు స్వకార్యస్మరణం యథా. మదము, మొత్తు, కైపు తగ్గిపోతాయి. మదము తగ్గుతుంది, మొత్తు దిగిపోతుంది, కైపు కూడా దిగిపోతుంది. తాను ఆ సమయంలో చేసినటువంటి చైదాలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకొనగలిగినట్లుగానే చైతన్యం కూడా ఏం చేస్తుంది? మోహమంతా ఏదైతే ఆపాదించుకున్న కోరిక మోహము ఉన్నవో అవన్నీ నష్టం అయినప్పుడు అప్పుడు అవన్నీ నశించిపోగా తన యొక్క స్వస్వరూపాన్ని అప్పుడు గ్రహిస్తుంది. అంటే మద్యపానాదుల వలన ఘనంగా గొప్పగా మోహనిరతుడైనటువంటి మనుజుడు కాలక్రమంగా కొంత సమయం తర్వాత తన కార్యాన్ని స్మరిస్తాడు. అసలు నేను ఎప్పుడు వచ్చాను, ఏం చేశాను అనేటువంటి గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే మరి అప్పుడు మోహవిరహితుడే అవుతాడు. ఇక ఏ యొక్క కోరికకు కూడా లోబడి ఉండడు. అదంతా గుర్తొచ్చేస్తుంది. అలాగే తన యొక్క యథార్థ ఆత్మస్వరూపం యొక్క మరి అనుసంధానం ద్వారా, తన యొక్క ఆత్మతత్వం యొక్క అనుసంధానం ద్వారా ఆ అజ్ఞమ చైతన్యం యొక్క మోహమంతా కూడా నశించిపోతుంది. ఎప్పుడైతే మోహం నశించిందో ఇక స్వస్వరూపాన్ని, తన యొక్క స్వరూపాన్ని అది గ్రహిస్తుంది. ఎలాగంటే కుష్ఠరోగి గనక హస్తపాదాల వలె కొంచెం కొంచెం శరీర వ్యాపి అయిన జీవ చైతన్యం కూడా విలుప్తము కాగా, కుష్ఠరోగికి ముందు వేళ్ళు కాళ్ళు ఓడిపోతూ ఉంటాయి. అలాగనే శరీర వ్యాపి అయిన జీవ చైతన్యం కూడా విలుప్తము. అంటే ఆ యొక్క చైతన్యం వదిలినప్పుడు ప్రాణవాయువు యొక్క శక్తి కూడా, ఆ యొక్క కాళ్ళు చేతులు కలిగిన శరీర అంగాలు కూడా నైవస్యమును పొందుతాయి.
అలా వైవస్యాన్ని లోబడి ఉన్నప్పుడు అప్పుడు చైతన్యము హృదయ కమలమున చలనరహితమై ఉంటుంది. యజ్ఞమున ఉపయోగింపబడనే కాష్టపాత్రలాగానే ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.